హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం పునుగులు ఎలా చేయాలో చూద్దాము. సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ఆకలి అన్నప్పుడు అప్పటికప్పుడు మనం ఈ పునుగులను తయారు చేసుకోవచ్చు. ఒక కప్పు మైదా పిండిలో ఒక కప్పు పెరుగు వేసుకోవాలి, వేసి కలుపుకొని పెట్టుకోవాలి. అదే కప్పులో పచ్చిమిర్చి ముక్కల్ని అలాగే ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. అలాగే జీలకర్ర, తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పిండిని ఒకవైపే బాగా కలిపితే బబుల్స్ లేకుండా వస్తుంది, పిండి తొందరగా నానుతుంది. ఇలా కొద్దిసేపు ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత పిండి కొద్దిగా పులుస్తుంది. అప్పుడు మనము చిన్న చిన్నగా ఉండల్లాగా చేసుకుంటూ ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాం కదా, ఆయిల్లో వేసుకోవాలి. ఇలా నెమ్మదిగా ఒక్కొక్కటి వేసుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత నెమ్మదిగా ఇంకోవైపు తిప్పుకోవాలి. ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు నెమ్మదిగా కాల్చుకోవాలి. స్టవ్ను సిమ్లో పెట్టేసుకొని బజ్జీలను కాలనివ్వాలి. ఎందుకంటే లోపల పిండి ఉడకదు కాబట్టి కొద్దిసేపు స్టవ్ను సిమ్లోనే పెట్టేసుకోవాలి. ఇలా కాలిన తర్వాత మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వింగ్ చేసుకోవడమే. ఈ పునుగులు చాలా టేస్టీగా ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.